Shiva is the father of yoga. శివుణ్ణి ది అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అని అంటారు. శివ అనేది నార్మల్గా ఒక మనిషిలా ఫీల్ అవుతారు. ఈజ్ నాట్ జస్ట్ ఏ పర్సనాలిటీ. ఈ అబ్సల్యూట్ కాన్షియస్నెస్, ఈ అల్టిమేట్ ట్రూత్, హోల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ని రిప్రజెంట్ చేయాలి అంటే యూ షుడ్ రిప్రజెంట్ హిమ్ యాజ్ శివ, ది అల్టిమేట్. అబ్సల్యూట్ బ్లిస్ అని కూడా అనొచ్చు మనం. The whole lot of truths are hidden in Shiva. Shiva and Parvati, the masculine energy and the feminine energy. ఎలా మనలో మనం ఎలా వర్క్ చేసుకోవాలని బ్యూటిఫుల్లీ ద హోల్ ఫిలాసఫీ ఆఫ్ శివ ఇండికేట్స్ ఇట్. ఈరోజు మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, తంత్ర, ఈ తంత్ర ఏమిటి అసలు? తంత్రలో శివ అండ్ పార్వతి నేకెడ్గా ఎందుకు చూపిస్తారు? అసలు స్పిరిచువాలిటీకి వీటి సింబల్, అసలు వీటికి ఏం కనెక్షన్ ఉంది? ఈరోజు క్వశ్చన్ అదే. Shiva has propagated this tantra. అసలు he is the father of tantra. చాలా మంచి టెక్నిక్స్ తంత్రలో ఉన్నాయి. కానీ ఈరోజు మనకి తంత్ర అనగానే ఏదో ఒక మ్యాజికల్, మిస్టికల్, ఏదో ఒక సెక్స్ ఆర్గాజంగా చిత్రీకరించడం జరుగుతున్నది ఈ రోజుల్లో. బికాజ్ నోబడీ న్యూ వాట్ ఈస్ తంత్ర. నాకు 21 మంది మాస్టర్స్లో ఐ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ మాస్టర్ ఆఫ్ తంత్ర ఇన్ మై గురూస్. ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సిస్టమ్. అసలు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఇట్ విల్ ఓపెన్ అప్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ యూ. ఇట్ క్యాన్ బి రియలైజ్డ్ విత్ ఇన్ యూ. ఆల్ ద సీక్రెట్స్ ఆఫ్ లైఫ్, ఆల్ ద సీక్రెట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ, all the secrets of divinity are hidden in the tantra. The whole of mystical tantra శివుడు పార్వతికి చెప్పే ఒక బ్యూటిఫుల్ ట్రిటైస్. Communication between Shiva and Parvati, interaction between Shiva and Parvati is this tantra. Shiva and Parvati
ఇద్దరు వ్యక్తులు కాదు. Shiva, the male polarity, Parvati is the female polarity. మనలోనే, మొత్తం ఈ దేహంలోనే అనుభవం చెందాలి మనం. అర్ధనారీశ్వర, both are internal. మన రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ are internal. మన హెడ్, హార్ట్ ఇంటర్నల్. చూడండి, the right brain is Parvati, left brain is Shiva. Head is Shiva, heart is Parvati. Eyes are Shiva, ears are Parvati. తంత్రాలో చెప్పేది, మేల్ జెనిటల్స్ ఆర్ పాజిటివ్ పోల్, ఫీమేల్ జెనిటల్స్ ఆర్ ది నెగిటివ్ పోల్. మేల్ బ్రెస్ట్ ఈజ్ నెగిటివ్ పోల్, ఫీమేల్ బ్రెస్ట్ ఈజ్ పాజిటివ్ పోల్. అందుకని మీరు శివ టెంపుల్కి వెళ్తే చాలామంది ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కూడా చూడండి, వై దే పార్వతి అండ్ శివ ఆర్ ఇన్ దేర్ నేకెడ్నెస్, వై హీ ఈజ్ ఇన్ బరియల్ గ్రౌండ్. అసలు దెర్ ఇస్ లాట్ ఆఫ్ సీక్రసీ. The Shivas holding that Trinity is very much to do with your internal. Shiva's symbol, the three horizontal and the dot, chukka, the Turiya state, the conscious, unconscious, subconscious are totally arriving at that Turiya of that dot. These are the symbolic representations. Ida is the Manashakti, Pingala is the Pranashakti, Sushumna is the spiritual energy. Pranic energy is the right Nadi, mental energy is the left Nadi, spiritual energy is the nerve current of the center. Mooladhara Chakra nunchi Sahasrara Chakra varaku ee tantra, the whole energy, life energies, Shivudu cheppindanta life energies, the bioenergy is all internal. He has beautifully told everything. ఏదైతే మీరు శివలింగం, the phallus అనేది masculine and the yoni is the feminine. It is a symbolic representation of the spiritual orgasm. తంత్ర ప్రకారం అర్థం చేసుకోలేదు. How you can arrive at the superconscious state? Shiva has explained beautiful techniques.
to arrive at the Turiya. That Anushwar in the Om, ఆవుకి మాకి భిన్నంగా ఒక అనుష్వర్, ద డాట్, దట్ సేమ్ డాట్ is the dot what you find in the శివనామంలో. చూడండి, ఆజ్ఞా చక్ర, ద థర్డ్ ఐ, ది థర్డ్ ఐ, దీన్నే ప్రజ్ఞా చక్షు, ద థర్డ్ ఐ. చాలా డీప్ కనెక్టివిటీ విత్ ది తంత్ర. ద థర్డ్ ఐ, చూడండి, ఎప్పుడు ఆలోచనలు వచ్చినా శివుడు ఏం చెప్తున్నాడో చూడండి. కళ్ళు కదిలాయి, ఆలోచనలు చిదాకాశంలో కదులుతూ ఉంటాయి. మనం పూజించడం నేర్చుకున్నాం, కానీ శివుడు ఏం చెప్పాడో నేర్చుకోలేదు. We have learnt only to worship, or we are just శివనామం పెట్టుకుంటున్నాం. ఆ త్రిశూలం సింబల్గా దాన్ని, ఆ ఈడ పింగళ, ఆ జాగృతి స్వప్న సుషుప్తి సింబల్, దీని ద్వారా మనం ఎట్లా దట్ తురియ అవస్థకి వెళ్ళాలనేది తెలుసుకోలేదు. శివుడు ఏం చెప్తున్నాడో చూడండి. చిదాకాశంలో, ఈ ఆకాశంలో ఆలోచనలు కదిలేటప్పుడు కళ్ళు కదులుతున్నాయి. masculine energy, the energy, there is an entropy. Then kallu, ఈ ఫిజికల్ ఐస్ ఆర్ ఆల్వేస్ చేజింగ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్, ఈ అవుటర్ వరల్డ్కి చేస్తూ ఉన్నది. ఏ క్షణం అయితే ఈ ఫిజికల్ ఐస్, ఈ టూ ఫిజికల్ ఐస్ కదలిక ఆగిపోతుందో, దెన్ యువర్ విజన్ విల్ గో ఇన్వర్డ్. ఇది తంత్ర చెప్తుంది. శివుడు ఇంకొకటి ఏం చెప్పాడు అంటే, కొంతమంది అర్థం కాక ఆ రెండు కనుబొమ్మల మధ్య చూడటం సరిగ్గా తెలియక తలనొప్పి తెచ్చుకోవటం జరుగుతూ ఉంటుంది. When you are looking at the third eye, softly and gently, closing the eyes, అప్పుడు జెంటిల్, స్మూత్, ఫెదర్ టచ్ లాగా క్లోజ్ చేసేటప్పుడు, దెన్ ది ఐబాల్ మూమెంట్ విల్ స్టాప్. You are looking at the Pragnya Chakshu and inner being వైపు నీ ఫ్లో స్టార్ట్ అవుతుంది. విట్నెసింగ్ ఆఫ్ థాట్స్ స్టార్ట్ అవుతాయి. ఈరోజు అడిగిన క్వశ్చన్, ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఆఫ్ తంత్ర. ఎంత జెంటిల్గా క్లోజ్ చేస్తున్నారో, గట్టిగా కొంతమంది కళ్ళు మూసుకొని ఈ కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్ర పాయింట్లో, which is also called the gland, pineal gland. ఈ pineal gland, attention on the pineal gland will stop the flow of thoughts. మీరు ఎప్పుడైతే ఈ ప్రజ్ఞ చక్షుని కరెక్ట్గా
అవేర్ఫుల్నెస్గా, రిలాక్స్డ్గా ఎప్పుడైతే వస్తున్నదో దెన్ it will shift its attention to the heart. Anahata Chakra, the Anahat, the unheard. Anahat ante the unheard sound. The sound is the soundless state of existence anedi first time you will be able to understand at your Anahat Chakra. Then your attention will shift to the heart center. This is what Shiva says in Tantra. ఏమవుతుందో చూడండి. ఈవెన్ మీరు ఇప్పుడు స్లీప్లో డ్రీమ్స్ వచ్చేటప్పుడు కూడా, కళలు వచ్చేటప్పుడు కూడా ఏం కనుక్కున్నారంటే దెర్ ఈజ్ ఎ ర్యాపిడ్ ఐ మూమెంట్ ఇన్ యువర్ ఐబాల్. ఈ ఐబాల్ మూమెంట్ ఉంటుంది. నీ ముందు చిత్రం కదులుతున్నట్టు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీ కళ్ళు కూడా కదులుతాయి. సినిమా చూసేటప్పుడు చూడండి, కళ్ళు అక్కడికి వెళ్తాయి, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, అక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే యు ఆర్ అబ్జర్వింగ్ సంథింగ్. అలాగే ఆలోచనలు కదిలేటప్పుడు కూడా యువర్ ఐబాల్ ఈజ్ మూవింగ్. అలాగే కళలు వచ్చేటప్పుడు కూడా యువర్ ఐబాల్ ఈజ్ మూవింగ్ కంటిన్యూస్లీ. దిస్ మిస్టికల్ తంత్ర ఎప్పుడైతే మీరు ఈ కనుబొమ్మల మధ్య స్థానంలో మీరు రిలాక్స్డ్గా మాత్రమే, కళ్ళు మూసుకొని మాత్రమే, ఫెదర్ టచ్ లాగా మాత్రమే చేసేటప్పుడు ఇట్ విల్ షిఫ్ట్ ఇట్స్ వేక్ఫుల్నెస్ అట్ ది హార్ట్ సెంటర్. ఇదే ప్రాసెస్ని మీరు కళల్లో పడుకునేటప్పుడు చేస్తే you will be able to remember your total even dreams, and one day all the dreams will stop. Then peace will descend into you. Shivudu emantado chudandi. Then the peace, tranquility shall descend into you in your heart center. And this peace you spread it to your whole existence. And it will lead to cosmic tranquility. And Tantralo, inkokati, the tip of your nose, Nasikagra. When you are observing the tip of the nose, అది కూడా చూడండి మీరు, the tip of the nose, in between the eyebrows, your heart center, all are in one line. Tip of the nose లో కాన్సన్ట్రేట్ చేసిన there will be a gravitational pull, attractional pull by your third eye. ఇంకొకటి ఏంటంటే, when your eyes టోటల్గా ఓపెన్గా ఉండేటప్పుడు it is masculine energy. This is called yang. కళ్ళు టోటల్గా మూసుకునేటప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ yin. yin అండ్ yang అంటారు. ఇప్పుడు ఏదైతే మీరు వరల్డ్లో వాట్ ఎవర్ మే బీ, వెదర్ ఇట్ ఈస్ జెన్, వెదర్ ఇట్ ఈస్ జాజెన్, వెదర్ ఇట్ ఈస్ చెన్, వెదర్ ఇట్ ఈస్ ధ్యాన్, it is all connected with the
dhyana of Shiva. The same secrets are revealed by even Buddha. The Tantra, everything has connectivity with the truth, with the bliss, with the Shiva consciousness, the cosmic consciousness, the super consciousness. కళ్ళు టోటల్గా ఓపెన్గా ఉండేటప్పుడు మ్యాస్క్యులైన్ ఎనర్జీ, కళ్ళు పూర్తిగా క్లోజ్ ఉండేటప్పుడు ఫెమినైన్ ఎనర్జీ. అండ్ యూ షుడ్ బీ బియాండ్ బోత్. అర్ధనారీశ్వర కాన్సెప్ట్లో చూడండి, యు ఆర్ బియాండ్ ది బోత్, యు ఆర్ నెయిదర్ ఆఫ్ దెమ్. అందుకనే అర్ధనారీశ్వర. సో శివ has given a beautiful technique called the tip of the nose. రిలాక్స్డ్గా ఎప్పుడైతే you will be observing the tip of the nose, then there is a partial closure of your eyelids. Then you are in the midpoint of masculine and feminine, and your ascendance towards the Ajna Chakra shall take place. And you are nearest to your heart center. ఎంత ట్రూత్ఫుల్గా ఉన్నాయో చూడండి. And Tantra, it says the whole body is a musical instrument. Whole body is a musical instrument. ఎప్పుడైతే ఈవెన్ ది ప్రణవ ఓం ఆవుమా, when it is taking place at the subtler levels, not even the lip movement, you are not even intoning the sound, somewhere it is happening, and the unheard sound, that anushwar, then your whole body will undergo a mystical experience. ఏవైతే బీజ మంత్రాలు ఉన్నాయో, ఈ లం వం రం యం అహం హోం శ్రీం హ్రీం హ్రైం రోం, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది మిస్టికల్ సౌండ్స్ అటాచ్డ్ టు ఈచ్ ఆఫ్ ది చక్రాస్. The whole body is a musical instrument. So Tantra is a very deep process, and you can experience them to a right master. Whatever, మీరు చూడండి, ఎలాంటి ఎంత ఇప్పుడు చూడండి అమావాస్య, పీపుల్ థింక్ ఇట్ ఈస్ డార్క్నెస్, అండ్ శివ ఇన్ ద తంత్ర he says exhalation is death, inhalation is life. The better you exhale, the deeper you exhale, ఎంత డీప్గా మీరు డార్క్నెస్తో ఫిలప్ చేసుకుంటారో, it will be so serenity, so much peaceful. A serenity, peace and tranquility will increase inside you in Tantra. It is totally, you can transcend even anything. You will be equanimous naturally. It is not the darkness, ఇప్పుడు కళ్ళు మూసుకొని డార్క్నెస్ కాదు. It is the darkness inside the mother's womb. తల్లి
గర్భంలో ఉండేటప్పుడు ఉన్న డార్క్నెస్, exhale better, fill up with the darkness of the Amavasya, and then you are more relaxed and peaceful. చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో ఫర్ ద మొమెంట్ అట్లీస్ట్ ప్రాక్టీస్ దీస్ ఫ్యూ టెక్నిక్స్. ఎంజాయ్ ది తంత్ర, enjoy the mystery of Shiva. The Shiva consciousness is not different from Krishna consciousness or Christ consciousness or the Allahhood. అన్నీ ఒక్కటే. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క టెక్నిక్ ఫ్రమ్ డిఫరెంట్ సైడ్స్ దే హ్యావ్ టోల్డ్. ఎంజాయ్ ద ప్రాసెస్. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.